మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S Publications. In this video we are going to learn something which is very interesting and important for all the competitive exams, adjectives and adverbs. Friends, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది ఈ టాపికే ఫ్రెండ్స్, యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్. అయితే ఇది నేను స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. చిన్నప్పుడు స్కూల్స్లో నేర్చుకున్నాము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. మన ఇంగ్లీష్ ప్రయాణం అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర మొదలవుతుంది. నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, యాడ్జెక్టివ్, ఇవన్నీ కూడా ఇంటర్జంక్షన్, ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అయితే యాడ్జెక్టివ్, యాడ్వర్బ్స్కి సంబంధించి రూల్స్ నేర్చుకోకుండా కానీ మన ఎగ్జామ్కి వెళ్తే అటువంటి రూల్స్ మీద బేస్ అయ్యి ఉన్న క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం వాటిని ఆన్సర్ చేయగలమా? 100% చేయలేము. కన్ఫ్యూజ్ అయిపోతాం. అసలు రూల్ తెలియకుండా క్వశ్చన్ని మనం ఐడెంటిఫై చేయడమే కష్టం అవుతుంది. యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ నుంచి మనకి ఎక్కువ స్పాటింగ్ ది ఎర్రర్స్గా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ గురించి మనం ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసే ముందు మీకు ఒక బేసిక్ ఐడియా ఇవ్వాలి. ఒకసారి చూడండి, నేను ఇందాక చెప్పిందే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటో మీ అందరికీ బాగా తెలుసు. నౌన్ ఉంది, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్ కదా. వీటి మనం ఏమంటాం ఫ్రెండ్స్? మనం వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. ఈ పర్టికులర్ సెషన్లో మనం మేజర్గా డిస్కస్ చేయబోయే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, యాడ్జెక్టివ్ అలాగే యాడ్వర్బ్ అనమాట. మనందరికీ తెలుగులో కూడా వాటిని ఏమని పిలుస్తామో బాగా తెలుసు. యాడ్జెక్టివ్ని మనం విశేషణం అంటాము, ఇంకా అలాగే యాడ్వర్బ్ని మనం క్రియా విశేషణం అనే పేరుతో కూడా పిలుస్తాం ఫ్రెండ్స్. యాడ్జెక్టివ్ గురించి జస్ట్ ఒక 2-3 minutes నేర్చుకుని యాడ్జెక్టివ్స్కి సంబంధించిన రూల్స్లోకి మనం ఎంటర్ అయిపోదాం ఫ్రెండ్స్. ఓకేనా? గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070557777 and 9032064822. చూడండి, యాడ్జెక్టివ్ అంటే ఏంటి? వాట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్ ఫ్రెండ్స్? యాడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్ ఆర్ మోడిఫై ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ ఇన్ ద సెంటెన్స్. అంతే కదా ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నది అది కదా. యాడ్జెక్టివ్ లేదా యాడ్వర్బ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఏ సెంటెన్స్లోనైనా ఒక నౌన్ గురించి డిస్క్రైబ్ చేసే వర్డ్ని మనం ఏమంటాము? యాడ్జెక్టివ్ అంటాం. ఇది చిన్నప్పుడే నేర్చుకున్నాం. సింపుల్ డెఫినిషన్గా చెప్పాలంటే ఎనీ వర్డ్ దట్ describes a noun in a sentence is an adjective. For example, Ramesh is a tall boy అన్నాను, రమేష్ ఈజ్ ఏ టాల్ బాయ్ అన్నాను. ఈ సెంటెన్స్లో నౌన్ ఏంటి? రమేష్. మరి టాల్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. అవునా కదా ఫ్రెండ్స్? శ్వేత ఈజ్ ఎ క్లెవర్ గర్ల్ అన్నాను, శ్వేత ఈజ్ ఎ క్లెవర్ గర్ల్ అన్నాను. శ్వేత ఏంటి? నౌన్. మరి క్లెవర్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది కదా. సో ఏ వర్డ్ అయినా కూడా నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ ఏదైనా డిస్క్రైబ్ చేయడం అంటే ఆ సెంటెన్స్లో ఉన్న నౌన్ లేక ప్రొనౌన్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అటువంటి వర్డ్స్ మనం ఏమంటాము? యాడ్జెక్టివ్ అనే కదా పిలుస్తాం. అదే ఇక్కడ చెప్పారు ఫ్రెండ్స్. సో యాడ్జెక్టివ్స్ ఆర్ ఈజీ టు స్పాట్ బికాస్ దే కమ్ ఇమీడియట్లీ బిఫోర్ ద నౌన్. జనరల్ కేసెస్లో 99.9% ఏంటంటే యాడ్జెక్టివ్స్ అనేవి నౌన్కి బిఫోర్ వస్తాయి. కొన్ని కేసెస్లో మాత్రం కొన్ని యాడ్జెక్టివ్స్ మాత్రం నౌన్ తర్వాత వస్తాయి. అవన్నీ ఇందులో నేను చెప్తాను, కంగారు పడకండి ఫ్రెండ్స్. ఓకేనా?
So they are used to identify or quantify individual people and unique things that are usually positioned before the noun కదా. సరే చూసేద్దామా యాడ్జెక్టివ్స్కి సంబంధించి. సార్ ఏంటి ఇన్ని టైప్స్ ఉన్నాయా? యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, యాడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్, ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్, ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్స్, పొసెసివ్ యాడ్జెక్టివ్స్, ఇన్ని టైప్స్ ఉన్నాయేంటి అని కంగారు పడాల్సిన అవసరం లేదు. అస్సలు వీటి గురించి మీరు వర్రీ అవ్వద్దు, వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదంటే లేదు. జస్ట్ అవి ఉన్నాయి అని ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే చాలు. యాడ్జెక్టివ్స్కి సంబంధించి మెయిన్గా మనం ఏం నేర్చుకోవాలో నేను మీకు ఈ సెషన్లో క్లియర్గా చెప్తాను. నథింగ్ టు వరీ, రైట్? సో యాడ్జెక్టివ్ అంటే ఏంటో చెప్పాను, మరి యాడ్వర్బ్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. యాడ్వర్బ్ అంటే ఏంటి? ఆ పేరులోనే ఉంది యాడ్వర్బ్ కదా. అంటే వెర్బ్ గురించి చెప్పే వర్డ్ని మనం ఏమంటాము? యాడ్వర్బ్ అంటాం. నౌను గురించి చెప్పే వర్డ్ని యాడ్జెక్టివ్ అంటాం. వెర్బ్ గురించి చెప్పే వర్డ్ని యాడ్వర్బ్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎనీ వర్డ్ దట్ యాడ్స్ ఇన్ఫర్మేషన్ టు ద వర్బ్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్. అంతేనా? ఎనీ వర్డ్ దట్ యాడ్స్ ఇన్ఫర్మేషన్ టు ద వర్బ్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్. వెర్బ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్తే దాన్ని మనం ఏమంటామంటే యాడ్వర్బ్ అనే పేరుతో పిలుస్తాం ఫ్రెండ్స్. చూడండి, an adverb is a word that is used to qualify or change the meaning of an adjective, verb, clause, another verb, whatever. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. he came early అన్నాను ఫ్రెండ్స్. ఏమన్నాను? he came early, అతను త్వరగా వచ్చేసాడు. ఇందులో వెర్బ్ ఏంటి? కేమ్. ఎర్లీ యాడ్వర్బ్, ఎందుకంటే వెర్బ్ గురించి చెప్తోంది. సో జనరల్ కేసెస్లో యాడ్వర్బ్స్ అనే వెర్బ్ తర్వాత వస్తాయి. కొన్ని కేసెస్లో మాత్రం వెర్బ్ కంటే ముందే యాడ్వర్బ్స్ లాంటివి వచ్చేస్తాయి. అవి ఏంటి? అవి ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్గా వస్తాయి అవన్నీ నేను ఈ సెషన్లో క్లియర్గా మీకు ఒక ఐడియా ఇస్తాను. ఈ సెషన్ కేర్ఫుల్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, బికాస్ ఎవ్రీ రూల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ సెషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ కూడా అంతే. యాడ్వర్బ్స్లో కూడా మనకి చాలా టైప్స్ ఉన్నాయి చూడండి. యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ మ్యానర్, అలాగే డిగ్రీ ఆఫ్ క్వాంటిటీ, నెంబర్, ఫ్రీక్వెన్సీ, రీజన్, ఫోకస్. కానీ ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ చెప్తాను, అస్సలు మీరు ఈ టైప్స్ కానీ డెఫినేషన్స్ కానీ చదివి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. గ్రామర్లో ఎప్పుడు మనం మేజర్ ఫోకస్ అంతా కాన్సెప్ట్ మీద ఉండాలి. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఎగ్జాంపుల్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి తప్ప అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ కానీ, టూ మెనీ డెఫినేషన్స్ కానీ, టైప్స్ కానీ విపరీతంగా చదివి కష్టపడిపోవాల్సిన అవసరం ఉండకూడదు ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన కాన్సెప్ట్ ముందు బాగా నేర్చుకోవాలి. సో ఇక మనం యాడ్జెక్టివ్ అంటే ఏంటో ఐడియా వచ్చేసింది, యాడ్వర్బ్ అంటే ఏంటో తెలిసిపోయింది. మనం ఇప్పుడు ఏం చేయాలి? రూల్స్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పటి నుంచి నేను చెప్పే ప్రతి రూల్ కేర్ఫుల్గా వినాలి. ఎగ్జామ్స్లో ఈ రూల్సే మనకి ఎక్కువ క్వశ్చన్స్గా వస్తాయి ఫ్రెండ్స్. చూద్దామా? ఎస్, యాడ్జెక్టివ్ రూల్ నెంబర్ 1 చూడండి. ఎప్పుడైనా కూడా ఇటువంటి యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు మనం ఫాలో అయ్యే రూల్ ఏంటో చూడండి. కంపారిటివ్ యాడ్జెక్టివ్ అంటాం కదా, IOR అంటాం. ఉదాహరణకి చూడండి, ప్రయర్, జూనియర్, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, పోస్టీరియర్, ప్రిఫర్, ప్రిఫరబుల్, ఇవన్నీ కూడా జనరల్గా దే ఫాలో టు ఇన్స్టెడ్ ఆఫ్ దాన్. చాలామంది దాన్ యూజ్ చేసేస్తుంటారు, కానీ దాన్ యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. దాన్ అనేది యూజ్ చేయకూడదు, టు అనేది యూజ్ చేయాలి. సో నేను అండర్లైన్ చేసిన యాడ్జెక్టివ్స్ ఎప్పుడైనా ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు స్పాటింగ్ ది ఎర్రర్స్గా ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. సో నేను అండర్లైన్ చేసిన యాడ్జెక్టివ్స్ పక్కన ఉండాల్సినది టు, కానీ దాన్ కాదు. చూడండి, హీ సీనియర్ టు మీ అంటాం, కానీ హీ సీనియర్ దాన్ మీ అని అనను ఫ్రెండ్స్. మిల్క్ ఈజ్ ప్రిఫరబుల్ టు టీ అంటాను, కానీ మిల్క్ ఈజ్ ప్రిఫరబుల్ దాన్ టీ అని నేను యూస్ చెయ్యను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ రూల్ నెంబర్ 1 ఏంటి? ప్రిఫర్, ప్రయర్, సీనియర్, జూనియర్, యాంటీరియర్, పోస్టీరియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇవన్నీ కూడా ప్రిపోజిషన్ టు వస్తుంది, కానీ దాన్ కాదు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. అయితే కొంతమంది స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటారు చాలాసార్లు, సార్ అన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, అన్నీ గుర్తుంటాయా అంటే ఫస్ట్ టైం గుర్తు పెట్టుకోవడం కష్టం అని అనిపిస్తుంది, కానీ 5-6 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తున్న కొద్ది ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఏదైనా ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ప్రాక్టీస్ మేక్స్ ఎనీబడి పర్ఫెక్ట్ కదా. చూడండి, రూల్ నెంబర్ 2కి వెళ్ళిపోతాము. సమ్ యాడ్జెక్టివ్స్ డజంట్ అడ్మిట్ ఎనీ ఆఫ్ కంపారిజన్ అండ్ దస్ దే ఆల్వేస్ రిమైన్ ఇన్ పాజిటివ్ డిగ్రీ. మీ అందరికీ కూడా కొంచెం ఐడియా ఉందని అనుకుంటున్నాను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని మనకి 3 టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ టాల్, టాలర్, టాలెస్ట్,
స్మార్ట్ స్మార్టెస్ట్ స్మార్టెస్ట్, క్లెవర్ క్లెవరర్ క్లెవరెస్ట్, బ్రైట్ బ్రైటర్ బ్రైటెస్ట్, ఇంటెలిజెంట్ మోర్ ఇంటెలిజెంట్ మోస్ట్ ఇంటెలిజెంట్, talented more talented most talented, experienced more experienced most experienced. అవునా కాదు ఫ్రెండ్స్? ఇలా మనకి జనరల్గా పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్ అని ఉంటాయి. ఏ యాడ్జెక్టివ్కైనా అది తప్పదు. కొన్ని యాడ్జెక్టివ్స్కి మాత్రం ఇలా డిగ్రీస్ ఉండవు, అవి ఎప్పుడు పాజిటివ్ డిగ్రీలోనే ఉండిపోతాయి. ఏంటి ఫ్రెండ్స్? సమ్ యాడ్జెక్టివ్స్ ఆల్వేస్ రిమైన్ ఇన్ పాజిటివ్ డిగ్రీ. అదిగోండి ఫ్రెండ్స్, ఏంటవి? అబ్సల్యూట్, యాన్యువల్, chief, circular, complete, entire, eternal, extreme, excellent, full, impossible, perfect, right, round, unique, universal, supreme, whole. అయితే సార్ ఈ వర్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం ఈజీయా అంటే, నేను ఇందాకే చెప్పాను ఫస్ట్ టైం ఇన్ని వర్డ్స్ ఉన్నాయేంటి అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ the more you keep practicing, the easier the concept becomes. ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. నేను బ్రాకెట్లో పెట్టిన యాడ్జెక్టివ్స్కి ఏంటి ప్రత్యేకత? వాట్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీ ఆఫ్ దీస్ యాడ్జెక్టివ్ ఫ్రెండ్స్? ఈ యాడ్జెక్టివ్స్ కొన్ని స్పెషల్ క్వాలిటీ ఏంటి ఫ్రెండ్స్? అవి ఎప్పుడు పాజిటివ్ డిగ్రీలోనే ఉంటాయి. అవి కంపారిటివ్ సూపర్లేటివ్లో యూజ్ చేయకూడదు. అది మీకు అర్థం అవ్వడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దిస్ ఈస్ ద యునీక్ బిల్డింగ్ that I have seen అనాలి, కానీ మోస్ట్ యూనిక్ అని అనొచ్చా ఫ్రెండ్స్? కెన్ ఐ సే మోస్ట్ యూనిక్? దిస్ ఈస్ ద మోస్ట్ యూనిక్ బిల్డింగ్ అనొచ్చా? అనకూడదు. నేను ఇలా అనొచ్చా ఫ్రెండ్స్? దిస్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ అనొచ్చా? హీ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ అనొచ్చా? అనకూడదు. పోనీ మోర్ పెట్టచ్చా ఫ్రెండ్స్? కెన్ ఐ సే మోర్ ఫుల్? నో. మోర్ కానీ మోస్ట్ కానీ యూజ్ చేయకూడదు. కంపారిటివ్ డిగ్రీ కానీ సూపర్లేటివ్ కానీ నేను యూజ్ చేయకూడదు. బికాస్ దీస్ యాడ్జెక్టివ్స్ ఆర్ యూనిక్. దీస్ యాడ్జెక్టివ్స్ ఆర్ వెరీ స్పెషల్ బికాస్ దే ఆల్వేస్ రిమైన్ ఇన్ పాజిటివ్ డిగ్రీ ఓన్లీ. అయితే ఎలా ఇది గుర్తుపెట్టుకోవాలి? కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా జనరల్గా నేను ఈ సెషన్లో చెప్పే యాడ్జెక్టివ్స్ యాడ్వర్బ్ అనే కాన్సెప్ట్ జనరల్గా మీకు స్పాటింగ్ ఎర్రర్స్లో ఎక్కువ వస్తుంది. స్పాటింగ్ ఎర్రర్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా పర్ఫెక్ట్ కానీ యూనివర్సల్ కానీ సర్క్యులర్ కానీ హోల్ కానీ కంప్లీట్ కానీ ఇటువంటి వర్డ్స్ కానీ కనిపిస్తే దాని ముందు పాజిటివ్ డిగ్రీ ఉండాలి తప్ప కంపారిటివ్ సూపర్లేటివ్ నో వే. ఓకేనా ఫ్రెండ్స్? సెషన్ ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ రూల్ నెంబర్ 3కి వద్దామా? when two adjectives qualify the same noun, మనం ఒకే నౌన్కి సంబంధించి రెండు యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తే బోత్ ద యాడ్జెక్టివ్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సేమ్ డిగ్రీ. రెండు యాడ్జెక్టివ్స్ సేమ్ డిగ్రీలోనే ఉండాలి. అవునా కాదా ఫ్రెండ్స్? ఎగ్జాంపుల్ తీసుకోండి. హీ ఈజ్ వైజర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ హిస్ బ్రదర్. అతని గురించి చెప్తూ అతను వాళ్ళ బ్రదర్ కంటే వైజర్ అన్నాను, మోర్ ఇంటెలిజెంట్ అన్నాను. అంటే నేను ఇక్కడ అతన్ని వాళ్ళ బ్రదర్తో కంపేర్ చేస్తున్నాను కదా. Here what I am doing? I am comparing this man with his brother, right? I am comparing this man with his brother. మరి అతని బ్రదర్తో నేను కంపేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? రెండు యాడ్జెక్టివ్స్ వాడానుకోండి, రెండు సేమ్ డిగ్రీలో ఉండాలి. ఇక్కడ అదే చేశాను. వైజర్ అనేది ఏంటి ఫ్రెండ్స్? కంపారిటివ్ డిగ్రీ. మరి మోర్ ఇంటెలిజెంట్ కూడా కంపారిటివ్ డిగ్రీ. దీని నుంచి క్వశ్చన్ ఎలా వస్తుందో కూడా చెప్పాలి మీకు. ఇదే సెంటెన్స్ ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఇక్కడ మోర్ ఇవ్వరు సింపుల్గా. అప్పుడు ఏమవుతుంది సెంటెన్స్? హీ ఈజ్ వైజర్ అండ్ ఇంటెలిజెంట్ అని వచ్చేస్తుంది. లేకపోతే ఇక్కడ మోర్ ఇంటెలిజెంట్ బాగానే ఇస్తారు, ఇక్కడ వైజర్ ఇవ్వడు, వైజ్ ఇచ్చి ఆపేస్తాడు. సో రెండు కంపారిటివ్ డిగ్రీలోనే ఉండాలి. ఎందుకంటే ఇఫ్ దెర్ ఆర్ టూ యాడ్జెక్టివ్స్ ఆర్ మోర్ దాన్ టూ యాడ్జెక్టివ్స్ ఇన్ ద సేమ్ సెంటెన్స్, ఆల్ ది యాడ్జెక్టివ్స్ మస్ట్ ఫాలో ద సేమ్ డిగ్రీ. అవునా కాదు ఫ్రెండ్స్? ఎస్. తర్వాత చూడండి రూల్ నెంబర్ 4లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 4 ఏమన్నాడు? when we compare two qualities in the same person. ఎస్ ఫ్రెండ్స్, నేను రూల్ నెంబర్ 4ని సర్కిల్ చేస్తున్నాను బికాస్ దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ రూల్. చాలామందికి తెలియకపోవచ్చు. జనరల్గా నేను రవిని రమేష్తో కంపేర్ చేశాను అనుకోండి, రవిని రమేష్తో కంపేర్ చేశాను అనుకోండి, అది కంపారిజన్ జరిగినట్టు కంపారిటివ్ డిగ్రీ వాడాలి. అవునా కాదా? అంటే అందులో ఉండే యాడ్జెక్టివ్ కంపారిటివ్ డిగ్రీలో పెట్టాలి.
కానీ నేను రవిని రమేష్తో కంపేర్ చేయకుండా రవిలో ఉన్న ఒక క్వాలిటీని రవిలో ఉన్న ఇంకో క్వాలిటీతో కంపేర్ చేశాను అనుకోండి, ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ నేర్చుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక పర్సన్ ఇంకో పర్సన్తో కంపేర్ చేస్తే కంపారిటివ్ డిగ్రీ అది వేరు. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక పర్సన్లో ఉన్న ఒక క్వాలిటీని అదే పర్సన్లో ఉన్న మరొక క్వాలిటీతో కంపేర్ చేస్తే అప్పుడు ఏమంటున్నాడంటే చూడండి, ఏ క్వాలిటీ అయితే ఎక్కువ అని రావాలో, అంటే విచ్ క్వాలిటీ ఈజ్ మోర్, అక్కడ కంపల్సరీగా మోర్ అనేది యూస్ చెయ్యాలి. అర్థమైందా? అది ఎలా అర్థం అవ్వాలంటే మంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమైపోతుంది. చూడండి, హీ ఈజ్ మోర్ క్లెవర్ దాన్ ఆనెస్ట్. అతనికి ఉన్న మంచితనం కంటే తెలివితేటలు ఎక్కువ అన్నాను. అంటే ఇక్కడ నేను అతను ఎవరితో కంపేర్ చేశాను ఫ్రెండ్స్? డిడ్ ఐ కంపేర్ దిస్ మ్యాన్ విత్ ఎనీబడి? నేను ఇక్కడ ఈ పర్సన్ని ఎవరితోటైనా కంపేర్ చేశానా? డిడ్ ఐ కంపేర్ దిస్ మ్యాన్ విత్ ఎనీబడి? నో కదా, నేను ఈ పర్సన్ ఎవరితోటి కంపేర్ చేయలేదు. కానీ కంపేర్ చేసింది దేంటి? నేను దేన్ని కంపేర్ చేశాను? ఈ పర్సన్కి ఉన్న తెలివితేటల్ని ఈ పర్సన్కి ఉన్న మంచితనంతో కంపేర్ చేశాను. మంచితనం కంటే తెలివితేటలు ఎక్కువ అని చెప్పాను. అంటే 2 క్వాలిటీస్ తీసుకుని ఈ క్వాలిటీ ఎక్కువ అని చెప్పాను. సో ఒకే పర్సన్లో ఉన్న 2 క్వాలిటీస్ తీసుకుని ఒక క్వాలిటీ కంటే ఇంకో క్వాలిటీ ఎక్కువ అని చెప్పేటప్పుడు ఏ క్వాలిటీ అయితే ఎక్కువో ఆ క్వాలిటీ ముందు కంపల్సరీగా మోర్ పెట్టాలి. నార్మల్ కేసెస్లో మీరు అర్థం చేసుకోవాలి, నార్మల్ కేసెస్లో అసలు మనకి మోర్ క్లెవర్ అనేది వస్తుందా? అవసరం లేదు కదా. ఎందుకంటే క్లెవర్కి యాడ్జెక్టివ్ ఫార్మ్స్ ఏంటి ఫ్రెండ్స్? క్లెవర్కి డిగ్రీస్ ఏంటి ఫ్రెండ్స్? క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్ కదా. సో క్లెవర్కి నిజం చెప్పాలంటే మనకి యాడ్జెక్టివ్ ఫార్మ్స్ క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. మోర్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మోర్ క్లెవర్ పెట్టాం బికాస్ ఒకే పర్సన్లో ఉన్న యాడ్జెక్టివ్స్ని మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్. ఓకేనా? దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రూల్, కీప్ ఇన్ యువర్ మైండ్. అలాంటి దాని గురించి ఎక్కువ మీరు వర్రీ అవ్వద్దు. థియరీ మనం జస్ట్ ఐడియా కోసం వింటాము, కానీ పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది? మనం సరైన ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ 100% వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, నెక్స్ట్ రూల్ చూడండి, రూల్ నెంబర్ 5. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏవైతే నేను వర్డ్స్ బ్రాకెట్లో పెడుతున్నానో చూడండి, ఎయిదర్, నెయిదర్, అలాగే అండర్లైన్ కూడా చేస్తున్నాను, ఓన్లీ, బోత్, ఈవెన్, బట్ ఆల్సో. ఇటువంటి వర్డ్స్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో తెలుసా? దే షుడ్ బి ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ద వర్డ్ దే ఎంఫసైజ్. అంటే నేను ఏవైతే వర్డ్స్ అండర్లైన్ చేశానో, ఎయిదర్, నెయిదర్, ఓన్లీ, బోత్, ఈవెన్, బట్ ఆల్సో, ఈ వర్డ్స్ అవి ఉండాల్సిన ప్లేస్లో ఉంటేనే అనుకున్న మీనింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు వాడు స్పాటింగ్ దెర్లో ఏం చేస్తాడంటే ఆ వర్డ్స్ ఉండాల్సిన ప్లేస్లో ఉండవు, రాంగ్ పొజిషన్లో ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్స్ ఎప్పుడు కనిపించిన సెంటెన్స్లో అవి రైట్ పొజిషన్లో ఉన్నాయా లేదా అన్న అనాలిసిస్ మీరు బాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, హీ లైక్స్ టు టేక్ నాట్ ఓన్లీ కాఫీ బట్ ఆల్సో టీ. చూడండి, నాట్ ఓన్లీ కాఫీ, కాఫీయే కాదు, బట్ ఆల్సో టీ. ఇక్కడ బట్ ఆల్సో టీ, నాట్ ఓన్లీ కాఫీ, అంటే కాఫీయే కాదు టీ కూడా. పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ సెంటెన్స్లో నాట్ ఓన్లీ ఇక్కడ కాకుండా ఒకవేళ ఇక్కడ పెడితే ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ పెడితే ఏమవుతుంది ఫ్రెండ్స్? అప్పుడు సెంటెన్స్ చదవండి, హీ లైక్స్ నాట్ ఓన్లీ టు టేక్ టీ బట్ ఆల్సో కాఫీ అని అయిపోతుంది. ఏమవుతుంది? హీ లైక్స్ నాట్ ఓన్లీ టు టేక్ టీ బట్ ఆల్సో కాఫీలా మారిపోతుంది, విచ్ ఈజ్ ఎ రాంగ్ సెంటెన్స్. ఎందుకంటే మనం నాట్ ఓన్లీ అని ఎప్పుడైతే చెప్పామో వెంటనే కాఫీ రావాలి, అంటే వెంటనే ఈ సబ్జెక్ట్ రావాలి. అలాగే బట్ ఆల్సో చెప్పామో వెంటనే ఈ సబ్జెక్ట్ రావాలి. దే ఎంఫసైజ్ ద వర్డ్స్ టీ అండ్ కాఫీ కదా. వెరీ కేర్ఫుల్, ఓకేనా? నెక్స్ట్ వన్, రూల్ నెంబర్ 6లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. When 2 adjectives require different prepositions, appropriate preposition should be used with both the adjectives. అవునా కాదా ఫ్రెండ్స్? కొన్నిసార్లు మనకి ఒకే సెంటెన్స్లో 2 డిఫరెంట్ యాడ్జెక్టివ్స్ ఇచ్చినప్పుడు ఒకవేళ వాటికి డిఫరెంట్ ప్రపోజిషన్స్ అవసరం అనుకోండి, డిఫరెంట్ ప్రపోజిషన్స్ ఇవ్వాలి. డిఫరెంట్ ప్రపోజిషన్స్ అవసరం లేదు, కామన్ ప్రపోజిషన్ అనుకోండి, హ్యాపీ. బట్ ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక సెంటెన్స్లో 2 యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒక యాడ్జెక్టివ్కి ఏమో ఆఫ్ అనే ప్రపోజిషన్ కావాలి, మరొక యాడ్జెక్టివ్కి ఏమో ఎట్ అనే ప్రపోజిషన్ కావాలనుకోండి, ఇవ్వాలి. దానికి ఆఫ్ ఇవ్వాలి,
దీనికి ఎట్ ఇవ్వాలి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్, దెర్ ఇస్ నో అదర్ వే రౌండ్. చూడండి, హిస్ మొబైల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అండ్ చీపర్ దెన్ మైన్. అతని మొబైల్ నా మొబైల్తో చూస్తే అతని మొబైల్ నా మొబైల్ కంటే చాలా డిఫరెంట్గా ఉంది, చీప్గా కూడా ఉంది. అంటే ఇక్కడ అతని మొబైల్ని నేను నా మొబైల్తో కంపేర్ చేశాను. ఐ కంపేర్డ్ హిస్ మొబైల్ విత్ మైన్ కదా. అతని మొబైల్ నేను ఏం చేశాను, నా మొబైల్తో కంపేర్ చేశాను. ఇలా కంపేర్ చేసేటప్పుడు చూడండి, 2 యాడ్జెక్టివ్స్ వాడాను. ఒకటేమో డిఫరెంట్ అనే యాడ్జెక్టివ్ వాడాను ఫ్రెండ్స్, ఒకటేమో డిఫరెంట్ అనే యాడ్జెక్టివ్ వాడాను, ఇంకోటేమో చీపర్ అనే యాడ్జెక్టివ్ వాడాను. ఓకే, నేను ఎన్ని కావాలంటే నేను అన్ని యాడ్జెక్టివ్స్ నేను యూజ్ చేసుకుంటాను. ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఏంటి, ప్రిపోజిషన్ ఇచ్చేవా లేదా. డిఫరెంట్ ఫ్రమ్, చీపర్ దాన్, 100% ద సెంటెన్స్ ఇస్ రైట్. ఒకవేళ ఇదే సెంటెన్స్లో నేను ఇక్కడ ఫ్రమ్ ఇవ్వలేదు అనుకోండి, దాట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. అప్పుడు ఏమవుతుంది, హిస్ మొబైల్ ఈజ్ డిఫరెంట్ అండ్ చీపర్ అని వచ్చేస్తుంది. సో డిఫరెంట్ అండ్ చీపర్ దాన్ అని రాంగ్, బికాస్ దాన్ చీపర్కి ఓకే, కానీ డిఫరెంట్కి దాన్ అప్లై అవుతుందా. డిఫరెంట్ దాన్ అంటానా, నో, డిఫరెంట్ ఫ్రమ్ అనాలి కదా ఫ్రెండ్స్. సో ఒకే సెంటెన్స్లో ఇఫ్ దెర్ ఆర్ 2 or more adjectives and they have their own prepositions, we have to satisfy all the adjectives by giving their demanding prepositions కదా. సరే, అర్థం అవ్వడానికి మాకు మంచి ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తారా? డెఫినెట్గా నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను, జాగ్రత్తగా మరి మీరు అబ్జర్వ్ చేస్తారా? రైట్, ఐల్ గివ్ యూ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఐల్ గివ్ యూ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. చూడండి, షీ ఈజ్ ఏంటమ్మా, షీ ఈజ్ జెలస్ అండ్ యాంగ్రీ విత్ హెర్ సిస్టర్. ఏంటమ్మా, షీ ఈజ్ జెలస్ అండ్ యాంగ్రీ విత్ హెర్ సిస్టర్. షీ ఈజ్ జెలస్ అండ్ యాంగ్రీ విత్ హెర్ సిస్టర్. తను తన సిస్టర్ పట్ల జెలస్గా ఉన్నారు, కోపంగా కూడా ఉన్నారు. ఓకే, తను ఎలా ఉన్నారు తన ఇష్టం, మనకు సంబంధం లేదు. మనం చూడాల్సింది గ్రామర్. తను తన సిస్టర్ పట్ల జెలస్గా ఉన్నారు, అలాగే కోపంగా ఉన్నారు కదా. మరి చూడండి, ఇక్కడ 2 యాడ్జెక్టివ్స్ నేను యూజ్ చేశాను ఫ్రెండ్స్. హియర్ ఐ హ్యావ్ యూస్డ్ 2 యాడ్జెక్టివ్స్, జెలస్ అలాగే యాంగ్రీ కదా. మరి ప్రిపోజిషన్స్ చూద్దామా. యాంగ్రీ విత్, ఎస్, ప్రిపోజిషన్ సరిపోయింది. మరి జెలస్కి ప్రిపోజిషన్ ఏంటి ఫ్రెండ్స్? మీరు ప్రిపోజిషన్స్ అనే టాపిక్కి సంబంధించిన వీడియో చూస్తే అందులో నేను చాలా అంటే చాలా ముఖ్యమైన రూల్స్ చెప్పాను. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే జెలస్ పక్కన ప్రిపోజిషన్ ఆఫ్. ఏంటి ఫ్రెండ్స్, జెలస్ పక్కన ప్రిపోజిషన్ ఏంటి, ఆఫ్. షీఈస్ జెలస్ ఆఫ్ అండ్ యాంగ్రీ విత్ హర్ సిస్టర్. ఏంటి ఫ్రెండ్స్, షీఈస్ జెలస్ ఆఫ్ అండ్ యాంగ్రీ విత్ హర్ సిస్టర్. సో జెలస్ అలాగే యాంగ్రీ 2 వాడాను, జెలస్కి ఆఫ్ రావాలి, యాంగ్రీకి విత్ రావాలి. అవునా కాదా ఫ్రెండ్స్? అర్థమైంది అనుకుంటున్నాను, ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ రూల్ నెంబర్ 7లోకి వద్దాం ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 7 చూడండి. ఎస్, బ్యూటిఫుల్ రూల్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ డబుల్ కంపారిటివ్స్ అండ్ డబుల్ సూపర్లేటివ్స్ మస్ట్ నాట్ బి యూస్డ్. అంతే కదా, నువ్వు సూపర్లేటివ్ వాడతానంటే సూపర్లేటివ్ వాడు, తప్పులేదు. కంపారిటివ్ వాడతానంటే కంపారిటివ్ వాడు, ప్రాబ్లం లేదు. డబుల్ కంపారిటివ్ డబుల్ సూపర్లేటివ్ ఎందుకు, రాంగ్ కదా సార్. డబుల్ కంపారిటివ్ డబుల్ సూపర్లేటివ్ అంటే ఏంటి సార్ అంటే, చూడండి మీకు అర్థం అవడానికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అన్నాను, షీ ఈజ్ మోర్ టాలర్ దాన్ హర్ సిస్టర్. ఈ సెంటెన్స్ చూడండి, తను వాళ్ళ సిస్టర్ కంటే టాల్గా ఉన్నారు, కంపేర్ చేస్తాను కాబట్టి కంపారిటివ్ డిగ్రీ వాడాలి. అవునా కాదా ఫ్రెండ్స్, కంపారిటివ్ డిగ్రీ వాడాలి. మరి టాలర్ అనే ఒక కంపారిటివ్ డిగ్రీని నేను యూజ్ చేశాను, బాగానే ఉంది. మరి టాలర్ ఆల్రెడీ నేను యూజ్ చేశాను కదా, మళ్ళీ మోర్ ఎందుకు ఫ్రెండ్స్? అంటే ఇక్కడ మోర్ పెట్టడం వల్ల ఏమైపోయింది, డబుల్ కంపారిటివ్ అయిపోయింది కదా. నువ్వు కంపారిటివ్ వాడాలి అనుకుంటున్నావా, కంపారిటివ్ టాలర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ మోర్ ఎందుకు? అలా మోర్ పెట్టడం వల్ల ఏమైపోయింది, అన్నెసెసరీగా అదేమైంది ఫ్రెండ్స్, డబుల్ కంపారిటివ్ అయి కూర్చుంది. ఇటువంటి మోడల్లో ఐ విల్ గివ్ యూ 1 more ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి, హీ ఈజ్ మోస్ట్ టాలెస్ట్ బాయ్ అన్నాను ఫ్రెండ్స్. అసలు ఈ సెంటెన్స్ చూసిన వెంటనే రాంగ్ అని తెలిసిపోతుంది. హీ ఈజ్ మోస్ట్ టాలెస్ట్ బాయ్ ఎందుకు ఫ్రెండ్స్? టాలెస్ట్ అన్నాము అంటే సూపర్లేటివ్ కదా. మరి టాలెస్ట్ అనే సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నప్పుడు మళ్ళీ మోస్ట్ ఎందుకు? సూపర్లేటివ్ కాబట్టి దా ఉండాలి కానీ మోస్ట్ ఉండకూడదు కదా. ఇది ఆల్రెడీ సూపర్లేటివే
టాలెస్ట్ అనేది ఏంటి? సూపర్లేటివ్. హీఈస్ ద టాలెస్ట్ బాయ్ అనాలి, కానీ హీఈస్ ద మోస్ట్ టాలెస్ట్ బాయ్ అని డబుల్ సూపర్లేటివ్ ఉంది ఫ్రెండ్స్. డబుల్ కంపారిటివ్ యూజ్ చేయకూడదు, డబుల్ సూపర్లేటివ్ కూడా యూజ్ చేయవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? అదే ఎగ్జాంపుల్ చూడండి. హీఈస్ వైజర్ దాన్ హిస్ బ్రదర్. పర్ఫెక్ట్గా సరిపోయింది సెంటెన్స్, చక్కగా ఉంది. వైజర్ దాన్ అన్నాను, బ్యూటిఫుల్గా ఉంది. అలా కాకుండా నేను వైజర్ దాన్ బదులు మోర్ వైజర్ దాన్, మోస్ట్ వైజర్ దాన్ అని దాన్ని రాంగ్ చేయకూడదు. ఐ కెనాట్ యూజ్ డబుల్ కంపారిజన్ ఆర్ డబుల్ సూపర్లేటివ్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత రూల్ నెంబర్ 8లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 8 చూడండి. when two changes happen together, comparative degree is used. ఫ్రెండ్స్, కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందో తెలుసా? 2 చేంజెస్ ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు లైఫ్లో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ఫుల్ అవుతాము, ఎంత మనీ ఎర్న్ చేస్తే అంత హ్యాపీగా ఉండొచ్చు. మనం అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకి అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఇలా ఇది జరిగితే ఇది కూడా జరుగుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కేస్ అంట. నేను ఎక్కువ స్టూడెంట్స్ చెప్పేటప్పుడు, షార్ట్ కట్ చెప్పేటప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కేస్ అంటాను. అంటే ఇఫ్ దిస్ ఇంక్రీజెస్ దాట్ ఆల్సో ఇంక్రీజెస్. ఇది ఇంక్రీజ్ అయితే అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా 2 ఇన్సిడెంట్స్ ఒకేసారి జరుగుతున్నాయని చెప్పే సిచ్యువేషన్లో నేను ఏ డిగ్రీ వాడాలి? కంపారిటివ్ డిగ్రీ వాడాలి. కానీ గుర్తుపెట్టుకోండి, కంపారిటివ్ డిగ్రీ ఒక్కటే కాదు ఫ్రెండ్స్, మనం దా అనే ఆర్టికల్ని కూడా యూజ్ చేస్తాం. అదేంటి సార్? జనరల్గా దా అనేది మనం సూపర్లేటివ్ డిగ్రీలో కదా యూజ్ చేస్తాము, కంపారిటివ్లో యూజ్ చేయము కదా ఫ్రెండ్స్. నిజమే, మనం కంపారిటివ్కి దా జనరల్గా వాడము. దా ఎప్పుడు కూడా సూపర్లేటివ్కి వాడతాం. ద టాలెస్ట్, ద బిగ్గెస్ట్, ద క్లెవరెస్ట్, ద మోస్ట్ టాలెంటెడ్, ద మోస్ట్ ఇంటెలిజెంట్, ద రిచెస్ట్. కానీ ఇక్కడ స్పెషల్ కేస్ ఫ్రెండ్స్, 2 యాక్షన్స్ ఒకేసారి జరుగుతాయి. నువ్వు ఎంత మనీ సంపాదిస్తే అంత హ్యాపీగా ఉంటావు. నువ్వు అవతల వాళ్ళకు ఎంత రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అవుతావు. నువ్వు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే రేపు గేమ్ అంత బాగా ఆడగలవు. నువ్వు ఇప్పుడు ఎగ్జామ్కి ఎంత బాగా ప్రిపేర్ అయితే నువ్వు అంత బాగా ఎగ్జామ్ రాయగలవు. చూసారా, 2 యాక్షన్స్ ఒకేసారి జరుగుతున్నాయని చెప్పేటప్పుడు కంపారిటివ్ డిగ్రీ వాడటమే కాకుండా దా కూడా పెట్టాలి. చాలా రేర్ కేస్ అమ్మా. చాలామంది దా అంటే సూపర్లేటివ్ అనుకుంటారు. నిజమే, నార్మల్ కేసెస్లో ఇదొక స్పెషల్ కేస్. కంపారిటివ్ ముందు కూడా దా పెట్టాలి. దానికి సంబంధించి ఐ విల్ గివ్ యూ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. చూసేయండి ఫ్రెండ్స్, అదిగోండి. ద హయ్యర్ యు గో ద కూలర్ యు ఫీల్. మీకు తెలుసు కదా, మనకి హిల్ స్టేషన్స్ ఉంటాయి కదా. మీరు ఎప్పుడైనా హిల్ స్టేషన్స్ విజిట్ చేస్తే పైకి వెళ్తున్న కొద్దీ చలి పెరుగుతుంది కదా. అంటే పైకి వెళ్తున్న కొద్దీ చలి పెరుగుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కేస్. ఇక్కడ ఏ డిగ్రీ వాడాలి? కంపారిటివ్. అందుకే చూడండి, కూలర్ వాడాను. మరి కంపారిటివ్తో పాటు ఏం వాడాను? దా అనే ఆర్టికల్ని కూడా యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ద హయ్యర్ ద కూలర్. ఓకేనా ఫ్రెండ్స్? వెరీ ఇంపార్టెంట్ రూల్ ఇది, మర్చిపోవద్దు. రూల్ నెంబర్ 9కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. యాడ్జెక్టివ్స్కి సంబంధించి రూల్ నెంబర్ 9. మరి కేర్ఫుల్గా వింటారా? While comparing an object with others, it is necessary to exclude it from the comparison. ఫ్రెండ్స్, ఏంటి సార్ మాకు అర్థం కాలేదు అంటే నేను ఎప్పుడు చెప్తాను. గ్రామర్లో టాపిక్స్కి సంబంధించిన రూల్ మనం డెఫినేషన్ ద్వారా కాదు, ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకోవాలి. ఏం లేదు ఫ్రెండ్స్, నేను రూల్ నెంబర్ 9కి సర్కిల్ చేస్తున్నాను బికాజ్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రూల్. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఎనీ పక్కన అదర్ ఉండాలి కంపారిటివ్ డిగ్రీ తర్వాత. ఐరన్ ఈజ్ హార్డర్ దాన్ ఎనీ అదర్ మెటల్. దీన్ని వాడు ఎగ్జామ్లో క్వశ్చన్గా ఇస్తాడు. ఎలాగో తెలుసా? ఐరన్ ఈజ్ హార్డర్ దాన్ ఎనీ మెటల్ అంటాడు. కాదు ఫ్రెండ్స్, ఎనీ అదర్ మెటల్. నేను మీకు అర్థం అవ్వడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇండియా గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ మీకోసం ఇస్తాను. ఇండియా ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ నేషన్ ఇన్ ద వరల్డ్ అన్నాను. కాదు ఫ్రెండ్స్, ఇండియా ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ నేషన్. ఇండియా ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. కాదు, ఇండియా ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకేనా ఫ్రెండ్స్? ఎనీ ఎప్పుడు వచ్చినా అదర్ ఉండాలి. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది.
ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది అంటారు సార్ ఇన్ని రూల్స్ నిజంగా గుర్తుపెట్టుకోవడం ఈజీ అయినా సార్ అంటారు. ఫస్ట్ టైం ఏది విన్నా ఏది నేర్చుకున్నా ఇదే డౌట్ ఉంటుంది, కానీ కపుల్ ఆఫ్ టైమ్స్ యూ ప్రాక్టీస్ దామ్ యూ విల్ ఈజీలీ బీ ఏబుల్ టు రిమెంబర్ దామ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 10కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఎస్, వీ షుడ్ నాట్ యూస్ అదర్ ఆర్ ఎల్స్ విత్ సూపర్లేటివ్స్. ఫ్రెండ్స్, ఇందాక మనం ఎనీ అదర్ వాడాము కంపారిటివ్ కాబట్టి. సూపర్లేటివ్ డిగ్రీ విషయంలో వెనెవర్ వి యూజ్ డిగ్రీ లైక్ సూపర్లేటివ్ డిగ్రీ విషయంలో మాత్రం మనం అదర్ కానీ ఎల్స్ కానీ యూజ్ చేయకూడదు. చూడండి, ఇక్కడ సూపర్లేటివ్ వాడాను, అవునా కదా? హీ ఈస్ ద స్ట్రాంగెస్ట్. ఫ్రెండ్స్, స్ట్రాంగెస్ట్ అనేది సూపర్లేటివ్ కదా. ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనాలి కానీ ఆల్ అదర్ స్టూడెంట్స్ కాదు. నేను ఇండియా ఎగ్జాంపుల్ చెప్పనా? మరి ఇక్కడ ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ కంట్రీస్. రాంగ్. ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీస్. బోల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు మీరు. యూ కెన్ టేక్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యాజ్ పాసిబుల్. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్లేటివ్లో అదర్ కానీ ఎల్స్ కానీ రాదు, కానీ కంపారిటివ్లో అదర్ కంపల్సరీగా, ఎనీ అదర్ కంపల్సరీగా రావాలి ఫ్రెండ్స్. అవి ఓన్లీ ఎగ్జాంపుల్స్ తోటి నేర్చుకుంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఈజీగా కూడా మనకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఇక రూల్ నెంబర్ 11లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్, కైండ్ అలాగే సార్ట్, వీటి దగ్గర మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి సింగులర్ ఫ్రెండ్స్. అవి సింగులర్ కాబట్టి దిస్ కానీ దట్ కానీ వాడతాం, కానీ దీస్ కానీ దోస్ కానీ వాడము. సార్ అర్థం కాలేదు సార్, మాకు మంచి ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది సార్. ఎస్, కైండ్ అన్న సార్ట్ అన్న టైప్ అని అర్థం, అవునా? దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటామా, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటామా? సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. మీకోసం నేను మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను, కంగారు పడకండి. ఇదిగో చూడండి, దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటానా, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటానా? ఏది కరెక్టో ఫ్రెండ్స్ మీరే చెప్పండి. దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటానా, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అంటానా ఫ్రెండ్స్? ఎప్పుడైతే ఫ్రెండ్స్ కైండ్ అనేది సింగులరో ఇక్కడ సింగులరే యూజ్ చేయాలి. కైండ్ అనేది సింగులర్ కదా, దీస్ ఎలా పెడతాను నేను? దట్ ఈస్ ద ప్రాబ్లం ఫ్రెండ్స్. లేదు సార్ నేను కంపల్సరీగా దీజే పెట్టాలి అని ఫిక్స్ అయితే అప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దీస్ కైండ్స్ అనొచ్చు. అర్థమైందా? ఇటువంటివి ఏంటంటే చిన్న చిన్న పాయింట్సే, కానీ మనం అనవసరంగా ఎగ్జామ్స్లో మిస్ అవుతూ ఉంటాం ఫ్రెండ్స్. దిస్ కైండ్ అంటాము, దీస్ కైండ్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? కైండ్ దగ్గర సార్ట్ దగ్గర ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంటుంది, బట్ నథింగ్ టు వరీ. ఒకసారి మీకు ఆ రూల్ ఒకటి ఉంది అని తెలిస్తే చాలు, ఆ అవేర్నెస్ మీకు వచ్చేస్తే చాలు. ఎగ్జామ్స్లో స్పాటింగ్ ది ఎర్రర్స్లో ఎక్కడైనా కైండ్ కానీ సార్ట్ కానీ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మీరు గుర్తు పట్టాల్సిన అవసరం అనేది చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 80705577 and 9032064822.